ఎప్పుడైతే పూర్తిగా మనలో ఉన్న లోపాలు ఏంటో మనకు అర్థమయ్యి మనం తొలగించుకుని బ్యాలెన్స్గా ఉండడం మొదలుపెట్టామో అప్పుడు మనం మూడో ప్లేస్లో ఉన్న ఉమాదేవి మన దగ్గరికి వస్తుంది. ఆవిడ ఎక్కడుంటారు అంటే స్వాదిష్టాన చక్రంలో ఉండి ఇక్కడ మనకి ఏం నేర్పిస్తారు అంటే ప్రతి మానవుడి యొక్క స్వాదిష్టాన చక్రానికి ఉన్న లక్షణం పేరేంటిట అంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉండడం. ఎప్పుడైతే మనం అందరితో పోల్చుకుంటున్నామో పోల్చుకోవడంలో మనం ఎవరిని మిస్ అయిపోతున్నామో అని ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం చూస్తున్నాం. ఆ చూడడంలో చూడకుండా ఉన్నది ఎవరిని అంటే మనల్ని మనమే. మీకు అర్థమైతే, ఎందుకంటే ఈ కళ్ళు ఎప్పుడు అన్నిటినీ చూస్తున్నాయి కానీ ఎప్పుడు అంతర్దృష్టి లేకపోవడం వల్ల మనని మనం మాత్రం చూసుకోవటం లేదు. అందుకంటే మన దగ్గర ఎన్నున్నా సరే ఏదో ఒక్కటి లేదు అనిపిస్తుంది. ఆ ఒక్కటి లేనిది ఏంటి అంటే ఐ మిస్ మై సెల్ఫ్, నేను నన్ను కోల్పోయాను. ఎప్పుడైతే అది అర్థమైందో ఉమాదేవి వల్ల మనని మనం చూసుకోవడం మొదలు పెడతాం. దీన్నే ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. ఆ ఆత్మ సాక్షాత్కార సిద్ధిని మనకి ఎవరిస్తారు అంటే మన తల్లి అయిన ఉమాదేవి. ఎందుకంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మనలో ఉన్న ఆ లోపం ఏదైతే ఉందో పక్క వాళ్ళతో పోల్చుకునే విషయాన్ని ఆవిడ పూర్తిగా తీసేసి మనని మనం చూసుకోవడం నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనని మనం చూసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు ఏమవుతోంది అని అన్నప్పుడు మనని మనం చూసుకుంటే ఏమవుతుంది, మన లోపల ఏమి స్ట్రెంగ్త్లు ఉన్నాయి, నాకేం బలాలు ఉన్నాయో తెలుస్తోంది. మనం పక్క వాళ్ళని చూడడంలో మనకి ఏం అర్థమవుతోంది అంటే మనలో ఏం బలహీనతలు ఉన్నాయో తెలుస్తోంది. పైగా అందరినీ చూడడం మన వీక్నెస్, మనని మనం చూసుకోవడం మన స్ట్రెంగ్త్ అని చెప్పి ఎవరి వల్ల అర్థమవుతుంది అంటే ఉమాదేవి వల్ల అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఏంటి అంటే ఇప్పటి వరకు ఏంటి అంటే వాగ్భవకూటంలో అమ్మవారి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో తెలుసుకున్నాం. తర్వాత లక్ష్మీదేవి కామరాజకోటంలో మన లోపలున్న లోపాలన్నిటినీ తొలగించి మనం ఎంత తృప్తిగా ఉండొచ్చో నేర్పించింది. ఇంకో ఉమాదేవి మన అంతర్దృష్టి అంటే మన లోపలికి మనం ఎలా చూసుకోవాలో నేర్పించింది ఉమాదేవి. ఎప్పుడైతే ఈ మూడు మనకు వచ్చాయో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పటి వరకు మన గురించి మనమే సంస్కరించుకున్న మనం ఇప్పుడు నిజాన్ని చూడడానికి వెళుతున్నాం. ఆ నిజాన్ని చూసే పదమే ఇక్కడ ఈశ్వరీయ శక్తి.